హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము మనం చర్చిస్తున్నాము. సో ఇప్పటిదాకా 6వ శ్లోకం వరకు మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో నిన్న మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ మనం చేసాము. సో ఇవాళ మీలో నుండి ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ, ప్రణామం. దండోత్పణం. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, మీరు చెప్పారు కదా నిన్న 5 రసాలలో ఏదో ఒక రసంలో అలా వెళ్తారు అని చెప్పి. ఆ, అయితే ఆ, సాధనా భక్తిలో అసలు యాక్చువల్లీ మనము ఆ రసాల్లో ఉండగలుగుతామా? అంటే కం మ్మ్. మినిమం దాస్య రసంలో కూడా కరెక్ట్ గా చేస్తున్నామా అని కూడా డౌట్ వస్తుంది. ఆ, అది అవుతుందా? అసలు ఏ రసంలో అయినా ఉండగలమా మనము? ఎస్. సో సాధన భక్తిలో జనరల్గా మన భావము దాస్యరసము. దిస్ వి నీడ్ టు అండర్స్టాండ్. అండ్ ప్రభుపాదుల వారు కూడా మనకి చాలా క్లియర్ స్టేట్మెంట్ ఒక చోట చెప్తారు. సో యూ షుడ్ వర్షిప్ రాధా అండ్ కృష్ణ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ లక్ష్మీనారాయణ అని అన్నారు. సో ఏ విధంగా లక్ష్మీనారాయణని మనం ఆరాధిస్తామో గౌరవనీయంగా, ఆ గౌరవంతోనే మనం రాధాకృష్ణులను కూడా ఆరాధించాలి. ఎందుకంటే జనరల్గా రాధాకృష్ణుల యొక్క ఆరాధనలో ఒక ఉండేటటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో, భక్తులతో ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రేమ, అది జనరల్గా దాస్యరసంలో ఉండదు. బృందావనంలో ఏ లీలలైనా మీరు చూడండి, ఇట్స్ ఐదర్ ఇన్ మాధుర్య రస ఆర్ సఖ్య రస ఆర్ వాత్సల్య రస. జనరల్గా దాస్యం అక్కడ ఉండదు. అక్కడ ఎవరు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేను మీ దాసుడిని అని ఎవరు అనరు. బృందావనంలో కృష్ణుడు భగవంతుడని కూడా ఎవరు నమ్మరు యాక్చువల్గా. రైట్. సో ఆ విధంగా అక్కడ దాస్యరసం ఎక్కువగా ఉండదు. సో అందుకనే అట్ ద సేమ్ టైం మనము ఆ, బద్ధావస్థలో ఉన్నప్పుడు దాన్ని మనము ఇమిటేట్ చేయకూడదు. రైట్. సో అందుకనే ప్రభుపాదుల వారు ఇవన్నీ గమనించారు. ఇప్పుడే కాదు, హిస్టారికల్గా కూడా ఒక కేటగిరీ ఉందన్నమాట, సహజియాస్ అని. సో వీళ్ళు ఎప్పుడెప్పుడు బృందావనం దగ్గర అటు ఇటు ఉంటారన్నమాట, వాళ్ళు కూడా బాబాజీ రూపంలో. సో వాళ్ళు తగినటువంటి సాధన చేయకుండా, తగినటువంటి శాస్త్ర పఠనం చేయకుండా, మేము డైరెక్ట్గా రాధాకృష్ణుల లీలల్లో ప్రవేశిస్తున్నాను, నేను గోపి అయిపోయాను, సో రేపటి నుంచి గోపిలాగా నేను ప్రవర్తిస్తాను, ఆ, మీరు కూడా రండి, మీరు కృష్ణుడి లీలలో ఎవరు అనేది మేము చెప్తాము, రండి అని అలా ఎంతోమందిని అమాయకులను పిలుస్తారనమాట అక్కడ. ఎప్పుడెప్పుడు కొంతమంది ఇస్కాన్ డివోటీస్ కూడా వెళ్ళి అందులో మిక్స్ అయిపోయారు, మళ్ళీ వాళ్ళు రాలేదు తిరిగి. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు చాలా చాలా క్లియర్గా దీని గురించి చెప్పారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఈ వీళ్ళని సహజియాస్ అని అంటారు. సహజియా అంటే అంతా కూడా లైట్ తీసుకున్నారనమాట. ఇదేన్ని కృష్ణ భక్తిని, కృష్ణ లీలని వీళ్ళు చాలా చీప్గా తీసుకున్నారు. అంటే ఎవరో ఏదో ట్రిక్ చేసి, మ్యాజిక్ చేసి ఆ లీలలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ, కోటి కోటి సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కూడా యోగులకు భగవంతుడి యొక్క దర్శనం దక్కట్లేదు. అటువంటి అటువంటిది భగవంతుడి యొక్క గుహ్యమైనటువంటి, మధురమైనటువంటి లీలలో ప్రవేశించడం అంత చీపా? ఒకసారి ఆలోచించండి. సో అందుకనే ఇలా చీప్ ట్రిక్స్ ఎవరు చేయకూడదు. అందుకనే ప్రభుపాదుల వారు మనకి, ఆల్దో రాధాకృష్ణ ఆరాధన అయినప్పటికీ, మనకి దండవత్ ప్రణామం చేయడం నేర్పించారు, ఆరతి ఇవ్వడం నేర్పించారు. జస్ట్ లైక్ యూ వుడ్ సర్వ్ అ మాస్టర్.
రైట్, అలా ఇది సాధకుల కోసం చాలా ఇంపార్టెంట్. నా నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి సాధన భక్తి అంటే వైది భక్తి నుండి రాగానుగా భక్తి, రాగాత్మిక భక్తి స్థాయికి వస్తారో, ఎక్కడైతే సహజంగా భగవంతుడి పట్ల ఆకర్షణ, ప్రేమ, ఆసక్తి ఇవన్నీ ఉన్నాయో, ఆర్ ఎల్స్ భావభక్తి స్థాయికి వచ్చినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది, నేను ఆధ్యాత్మిక జగత్తులో నాకు భగవంతుడికి నాకు ఇంకా మరియు భగవంతుడికి ఎటువంటి సంబంధం ఉంది, ఇంకా నా యొక్క అస్తిత్వం ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. దాన్ని స్వరూప సిద్ధి అని అంటారు. సో స్వరూప సిద్ధి అనేది ప్రాసెస్లో న్యాచురల్గా వస్తుంది, దాన్ని ఇమిటేట్ చేస్తే రాదు. రైట్. సో అందుకనే మనం బద్ధావస్థలో ఉన్నాం కాబట్టి వీ షుడ్ సింప్లీ ఫోకస్ ఆన్ డూయింగ్ నైస్ సాధన అండ్ సర్వింగ్ కృష్ణ అండర్ ద గైడెన్స్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్. ఎప్పుడైతే మనం ఉన్నత స్థాయికి ఎదుగుతామో వీ విల్ అవర్ సెల్స్ కమ్ టు నో మన రసము ఏంటి, ఏ రసంలో మనం భగవంతుడితో ఒరిజినల్గా కనెక్టెడ్గా ఉన్నామనేది అప్పుడు మనకి రివీల్ అవుతుంది. ఇంకా మనము ఒకవేళ పర్ఫెక్ట్ చేసుకొని ఆఖరి క్షణం వరకు భగవద్ధామానికి వెళ్ళిపోతే మనము అదే రసంలో మళ్ళీ రీఇన్స్టేట్ రీఇన్స్టాల్ అయ్యి ఆ సేవని ఆ రసంలో మనం కంటిన్యూ చేస్తామన్నమాట. సో దేర్ ఫోర్ వీ షుడ్ లీవ్ ఇట్ టు కృష్ణ. వారు ఎప్పుడు మనకి ఆ యొక్క జ్ఞానము, ఆ అవగాహన అందిస్తారు అనేది చాలా ఉన్నత స్థాయి. కనీసం మనం సాధన భక్తి ఏదైతే ఉందో అది మ్యాక్సిమం మనం దాస్య భావంతో చేయాలి. డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, మాతాజీ? ఎస్ ప్రభుజీ. అదే దాస్యభావంలో కూడా కరెక్ట్ గా చేస్తుంటాం అసలు అనేది నాకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మనల్ని మనం గ్రేట్ అనుకునే కదా ఇక్కడికి వచ్చాం యాక్చువల్లీ భగవంతుడు అవ్వాలని. సో కనీసం ఆ దాసరసం కూడా కరెక్ట్ గా చేస్తుండము అని అనిపిస్తుంది నా దాని ప్రకారం నాకు. సో దానికోసం అడిగాను అనమాట, అసలు యాక్చువల్లీ ఆ రసంలో కూడా ఉండమేమో అని అనిపించింది ప్రభు. దట్స్ కరెక్ట్. మనం వచ్చింది మాస్టర్లం అవ్వడానికి, మనం బాసులం అవ్వడానికి వచ్చాము. కానీ మనకు భక్తి ఏం చెప్తుంది? ఇప్పుడు దాసులు అవ్వండి అని చెప్తుంది. సో వీ హ్యావ్ టు బికమ్ దాస్. అండ్ బికమ్ దాస్ కాదు యాక్చువల్గా, బాస్ అవ్వడం వదిలేయాలి అంతే. మనం యాక్చువల్లీ దాసులమే బై డిఫాల్ట్. అది అవ్వాల్సిన పని కాదు. కేవలం బాస్ అయ్యేటటువంటి ప్రవృత్తిని పక్కన పెట్టాలి. ఆటోమేటిక్గా మన దాస స్వభావము బయటికి వస్తుంది. అండ్ దెన్ విల్ బి ఏబుల్ టు సర్వ్ ద లార్డ్ నైస్లీ. అని మీరు చెప్పినట్టు ఈవెన్ దాస్య రసం కూడా అంత ఈజీ కాదు, టు బీ హానెస్ట్. జస్ట్ ఇమాజిన్, ఒక ఓనర్ ఉన్నారు. ఆయన 5 o'clockకి కారులో కూర్చొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. తన డ్రైవర్ ముందు వస్తాడా తర్వాత వస్తాడా కార్ దగ్గరికి? హీ హాస్ టు కమ్ బిఫోర్. అవునా? తను ముందు వచ్చి కారు కొంచెం క్లీన్గా పెట్టి కొంచెం ఏసీ ఆన్ చేసి కూర్చోవాలి. సార్ నో, దిస్ ఇస్ అ వెరీ బేసిక్ అండర్స్టాండింగ్. సో అదేవిధంగా ఆయనకి అంటే పొద్దున్న 4 గంటలకి కూడా ఫ్లైట్ ఉన్నా కానీ ఆయన వచ్చి 3:30 కూర్చోవాలి ఆ డ్రైవర్. దర్ ఇస్ నో ఆప్షన్. అదేవిధంగా మనం భగవంతుడు దాసులమును అంటే ఆయన సేవ చేయడానికి కోసము మనం ఎంతవరకైనా వెళ్ళి సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండాలి. మనం ఏదో పెద్ద సాక్రిఫైస్ కూడా లేదు, ఒక పొద్దున్న తొందరగా లేవాలి, ఎందుకంటే కృష్ణుడికి ఇష్టం. బ్రహ్మముహూర్తంలో ఆయనతో నేను బెటర్గా కనెక్ట్ అవ్వచ్చు. ఆల్దో వేరే సమయంలో కూడా అవ్వచ్చు, బ్రహ్మముహూర్తం దర్ ఇస్ బెటర్ కనెక్టివిటీ. సో అంత సాక్రిఫైస్ అయినా మనం చేయడానికి రెడీగా ఉండాలి, ఎందుకంటే ఆయన నా స్వామి. ఇంకా స్వాముల వారి కోసం నేను అంత చేయకపోతే ఇక నేను ఎటువంటి దాసుడిని చెప్పండి, అవునా? సో ఆ విధంగా వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ పర్సనల్ కంఫర్ట్స్. ఎవరైతే సేవకులు ఉంటారో, అసలైన సేవకులు ఎప్పుడు కూడా వారి యొక్క మాస్టర్ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. ఆయనకి ఏది నచ్చుతుందో అది చేస్తారు, రాదర్ దన్ నాకు కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది. సో అదేవిధంగా మనము మనకు అన్కంఫర్టబుల్గా ఉన్నా, నచ్చకపోయినా, నచ్చిన వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ మస్ట్ ఫాలో ద గుడ్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్, లైక్ గెటింగ్ అప్ ఎర్లీ, టేకింగ్ బాత్, చాంటింగ్, డివోటీస్తో ఉండడము, ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. సో ఆ విధంగా కొంచెం కష్టం ఉంటుంది, బట్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మర్సీ ఆఫ్ గురు అండ్ వైష్ణవస్ వీ కెన్ ఈజీలీ మూవ్ అహెడ్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ ఫర్ ద గుడ్ పాయింట్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్ హ్యాస్? ఓకే. సో సిద్ధాంతంలో రెండు ఎక్స్ట్రీమ్ అపసిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి సహజియా, రెండవది మాయావాద్. సో సహజియా అంటే భగవంతుడిని పొందడము, భగవంతుడి లీలలో ప్రవేశించడం చాలా ఈజీ. జస్ట్ గివ్ మీ 100 రూపీస్, ఐ విల్ డూ ఇట్. ఆ విధంగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు ఉంటారు చాలామంది, ఇఫ్ యూ గో టు వృందావన్ యూ విల్ సీ సమ్వేర్ లైక్ రాధాకొండ దగ్గర అటు సైడ్ కూర్చొని ఉంటారు. దే ఆల్సో వేర్ తిలక్ అండ్ ఎవ్రీథింగ్. సమ్ టైమ్స్ దే ఆర్ స్మోకింగ్. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ జస్ట్ అన్డిజైరబుల్. ఇంకోటి మాయావాద్. మాయావాద్ అంటే
అరే భగవంతుడేం భగవంతుడు, మనమే భగవంతుడిలాం. నువ్వు మర్చిపోయావు నువ్వు భగవంతుడు అని. అవునా? సో ఇక్కడ ఏమవుతుందంటే భగవంతుడి పొజిషన్ని మనం కిల్ చేసేస్తున్నాం. ఒక భగవంతుడి పొజిషన్ని కిల్ చేసిన తర్వాత భక్తి ఎలా సాధ్యము? భక్తి భక్తి అనేది అవ్వడానికి ఒక స్వామి ఒక సేవకుడు ఉండాలి. అదర్వైజ్ హౌ కెన్ యూ డూ భక్తి? అవునా? సో ఆ విధంగా అది భక్తికి చాలా వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం మాయావాదము. ఎక్కడైతే మనము భగవంతుళ్ళమే, ఆ, ప్రస్తుత అవస్థలో మనము బద్ధావస్థలో ఉన్నాము, మోక్షం తర్వాత మనం భగవంతుళ్ళం అనే విషయం మనకు తెలిసిపోతుంది. ఇంకా బ్రహ్మజ్యోతిలో మనం లీనమైపోతాం. దాని తర్వాత ఎటువంటి అస్తిత్వం ఉండదు. కేవలం బ్రహ్మజ్యోతిలో శాంతమైనటువంటి ఒక వాతావరణంలో లీనమైపోతాం. రైట్. సో ఆ విధంగా ఇది కూడా ఒక రెండవ పెద్ద అపసిద్ధాంతం. రైట్. సో అందుకనే వన్ షుడ్ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్. ఓకే. సో ఈ పాయింట్ గురించి ఇప్పుడు ఇవాళ శ్లోకంలో మనం చర్చించబోతున్నాం. సో ఇవాళ శ్లోకము వెరీ ఫేమస్ శ్లోకం ఇన్ ఇస్కాన్. అండ్ ప్రభుపాదుల వారు ఎన్నిసార్లు ఇది కోట్ చేశారు. ఎస్పెషలీ మాయావాదులని ప్రభుపాదుల వారి ప్రభుపాదుల వారు అటాక్ చేయాలని అనుకుంటే ఈ శ్లోకమే కోట్ చేస్తారనమాట. రైట్. సో దిస్ శ్లోక ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో మైథిలి మాతాజీ యూ కెన్ రీడ్. ఐ విల్ షేర్ ఇట్ ఆన్ మై స్క్రీన్. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవతులు. కృష్ణ. ధన్యవాదాలు. మమైవంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతాంశలు, కానీ బద్ధ జీవితము కారణంగా వారు మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారు. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, సో వెరీ దండవతులు. ఇంపార్టెంట్ వర్స్. ఇవాళ క్లాస్లో నెక్స్ట్ 20 minutes విల్ డిస్కస్ అబౌట్ దిస్. సో ప్రభుపాదుల వారు చాలా పెద్ద పర్పట్ రాశారు దీనికోసం. ఇఫ్ యు సీ, అండ్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ ప్రభుపాదుల వారు అక్కడ హైలైట్ చేశారనమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న మనకు రావాలి. ఆ, అకస్మాత్తుగా ఈ జీవుల గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడడం జరిగింది? జీవులందరూ కూడా నా అంశములు అనేది కూడా రైట్. ఏం థ్రెడ్ నడుస్తుంది, ఏం డిస్కషన్ నడుస్తుంది? జీవులందరూ తిరగబడ్డ అశ్వత్థ వృక్షంలో చిక్కుకొని ఉన్నారు. దాన్ని వేర్లతో కట్ చేయాలి. అసంగ శస్త్రము అనే శస్త్రంతో కట్ చేయాలి. మరి ఆ అసంగము అంటే వైరాగ్యం రావడానికి ఏం చేయాలి? త్వమేవ చాద్యం పురుషం ప్రపద్యే. భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవాలి. భగవంతుడి శరణాగతి ఎలా తీసుకోవాలి దాని గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, సరే ఇప్పుడు మనము అసంగ శస్త్రము ఈ భౌతిక జగత్తుని బయటపడాలి అని అంటే భగవంతుడి శరణాగతి తీసుకోవాలి. ఎందుకు? భగవంతుడిది ఎందుకు తీసుకోవాలి? నేను ఏదో నా సొంత ధ్యానం చేసుకుంటే కూడా అయిపోతుంది కదా, లేకపోతే వేరే ఏదైనా మార్గం ఉండొచ్చు కదా. ఆ భగవంతుడి శరణాగతి ఎందుకు తీసుకోవాలి? ఆ, ఇంకా యద్గత్వా నా నివర్త, ఇంకా భగవద్ధామానికి ఎందుకు వెళ్ళాలి? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆ, స్వర్గం కూడా ఉంది. సార్ నో, దెర్ ఆర్ సో మెనీ అదర్ హయ్యర్ ప్లేసెస్ వేర్ దెర్ ఈస్ నో ఓల్డ్ ఏజ్, డిజీజ్, డెత్. యు నో దట్. లైక్ స్వర్గంలో కూడా ఓల్డ్ ఏజ్ లేదు, డిజీజ్ లేదు, డెత్ కూడా లేదు అక్కడ. కేవలం ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ అంటే మీ పీరియడ్ అయిపోయింది, ఇక్కడ కిందికి వచ్చేయండి అంతే. కానీ అక్కడ మృత్యు లేదు, వృద్ధాప్యం లేదు, రోగాలు లేవు. స్వర్గంలో వన్ కెన్ ఎంజాయ్ అన్లిమిటెడ్. సో ఇది ఎందుకు ఆ భగవద్ధామానికి వెళ్ళండి, త్వమేవ చాద్యం పురుషం ప్రపద్య అని చెప్పారు అని అంటే దానికోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డారనమాట. ఏంటది? సింపుల్ అనాలజీ మనం అర్థం చేసుకుంటే అయిపోతుంది. చాలాసార్లు చెప్పాము ఈ అనాలజీ. సో రోడ్డు మీద ఒక చిన్న పిల్లవాడు తప్పిపోయాడు తల్లిదండ్రులను వదిలేసి. సో వాడు గనక మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఆ పిల్లవాడు, ఆంటీ ఆంటీ నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఆనందంగా లేను, నాకు ఎక్కడ తినడానికి తిండి దొరకదు, ఎప్పుడెప్పుడు దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు పాచిపోయిన తిండి దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు ఏమీ దొరకదు, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, ఆ, మా తల్లిదండ్రులను వదిలేశాను ఎందుకంటే వాళ్ళతో నాకు గొడవ అయింది, నాకు మళ్ళీ వెళ్ళాలని అక్కడ లేదు, కానీ నాకు చాలా దుఃఖాలు కలుగుతున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది? ఉమ్? అని మిమ్మల్ని అడిగితే ఒక మెచ్యూర్ వ్యక్తి ఏం ఆన్సర్ ఇస్తాడు? చెప్పండి అన్మ్యూట్ చేసి. తల్లిదండ్రుల దగ్గర దింపుతాడు. తల్లిదండ్రులకు సేఫ్టీ ఎందుకంటే ప్రభు. తప్ప వేరే ఎవరు పేరెంట్స్ దగ్గర దింపుతారు. చేయలేరు. ఆశ్రయించండి ప్రభు. కదా. సో ఎవరైనా కానివ్వండి, మీరు కానివ్వండి, ఎవరైనా ఎనీబడి హూ ఇస్ లిటిల్ బిట్ మెచ్యూర్, వాళ్ళు ఏమని చెప్తారంటే, బాబు నేను నీకు అనేక ఆప్షన్లు చెప్పొచ్చు, సరేనా, నువ్వు థియేటర్కి వెళ్ళు, మూవీకి వెళ్ళు, అనాథాశ్రమం జాయిన్ చెయ్యి, అనాథాశ్రమంలో కూడా నీకు తిండి అవంతా ఫెసిలిటీస్ వస్తాయి. కానీ నిజం చెప్పాలంటే
నీకు అక్కడ అసలైన ఆనందం రాదు. నీ అసలైన ఆనందం మీ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళితేనే వస్తుంది అని చెప్తారా లేదా? ఆల్దో యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. అనాథాశ్రమంకి వెళ్ళొచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఒక ధనవంతుడిని దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయిని దత్త తీసుకోండి అని చెప్పొచ్చు, లేకపోతే మీరే దత్త తీసుకోవచ్చు. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. బట్ యు నో దాట్ ఏది చేసినా ఆఖరికి వీడు ఎలా ఆనందంగా ఉంటాడు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తేనే ఆనందంగా ఉంటాడు. తల్లిదండ్రులు లేరు అని అంటే అది వేరే విషయం. అప్పుడు మీరు ఆల్టర్నేట్స్ ఇవ్వచ్చు. అనాథాశ్రమం వెళ్ళు, నేను దత్త తీసుకుంటాను. కానీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు వేరే ఆల్టర్నేటివ్ తీసుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. స్వర్ణం. సో అదేవిధంగా యూ విల్ ఆల్వేస్ సే దట్, ఎందుకంటే నీకు తల్లిదండ్రులకి ఒక గాఢమైనటువంటి సంబంధం ఉంది, రక్త సంబంధం ఉంది కాబట్టి నీకు నిజంగానే ప్రేమతో చూసుకునే వాళ్ళు వాళ్ళే. నువ్వు అక్కడ వెళ్తేనే హ్యాపీగా ఉంటావు. అందుకనే నువ్వు తల్లిదండ్రుల దగ్గర వెళ్ళాలి. నౌ కమ్ బ్యాక్ టు భగవద్గీత. ఎందుకు భగవద్ధామానికి వెళ్ళాలి? ఎందుకంటే మనకి కృష్ణుడికి శాశ్వతమైన సంబంధం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తేనే మనం హ్యాపీగా ఉంటాం. వేరెక్కడికి వెళ్ళినా కానీ టెంపరీ హ్యాపీనెస్ దొరుకుతుంది. దిస్ ఈస్ ద హోల్ అనాలజీ. సో అందుకనే భగవంతుడు నెక్స్ట్ శ్లోకంలో, ఈ శ్లోకంలో ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి శ్లోకము చెప్పిన తర్వాత ఈ శ్లోకంలో వెంటనే మనకి ఇంకా తనకి ఉన్నటువంటి సంబంధం ఏంటో చెప్తున్నారు. వినండి అయ్యా అర్జున, ఈ జీవులందరూ కూడా నా అంశములు, నా పిల్లలు. యాక్చువల్గా వీళ్ళు తిరుగుతున్నారు అటు ఇటు. ఆ, ఆ, ఊర్ధ్వలోకము, అధోలోకము, ఆ, ఇంకా భూలోకము, హైదరాబాదు, పూణే, ఎన్ని చోట్లలో తిరుగుతున్నారు. ఎక్కడైనా ఆనందం దొరుకుతుందేమో, బెటర్ అవుతానేమోనని. అవునా? కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎప్పటిదాకైతే వాళ్ళు నా దగ్గరికి రారో, ఇక్కడికి భౌతిక జగత్తు వదిలేసి, అప్పటిదాకా వాళ్ళకి ఆనందం ఉండదు. ఎందుకండి? ఎందుకు అలా రూలు? ఎందుకంటే వాళ్ళు నా శాశ్వత అంశములు కాబట్టి, వాళ్ళు నా పిల్లలు కాబట్టి, నాకు వాళ్ళతో ఒక శాశ్వతమైన సంబంధం ఉంది కాబట్టి. ఇది కారణం అన్నమాట మనం ఎందుకు భగవద్ధామానికి వెళ్ళాలి. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలం కాబట్టి. సో పిల్లలకి అసలైన ఆశ్రయము, అసలైన ఆనందము తల్లిదండ్రుల దగ్గర దొరుకుతుంది. వేరే ఎన్ని ఆల్టర్నేటివ్ లాలీపాప్లు ఇచ్చినా, చాక్లెట్లు ఇచ్చినా, దే విల్ బి జస్ట్ టెంపరీ హ్యాపీ, దే కెన్ నెవర్ బి ఫుల్లీ హ్యాపీ. అవునా? సో ఆ విధంగా భగవంతుడు ఈ పాయింట్ చెప్పారు. మనము శాశ్వతమైన అంశంలో. సో ఇందులో కొన్ని టెక్నికల్ విషయాలు మనం చర్చిద్దాం. ఓకే, దిస్ ఇస్ వెరీ గుడ్ శ్లోక. మమైవ అంశ జీవలోకే జీవభూత సనాతన. ఈ లోకంలో ఉండే జీవులందరూ కూడా నా యొక్క అంశములు అని భగవంతుడు చెప్తున్నారు. సో అంశములు అనగానే పార్ట్స్ అండ్ పార్సెల్స్ జనరల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఇక్కడ ఒక పేపర్ ముక్క ఉంది. ఓకే, దిస్ మై సాధన షీట్ బై ద వే. సో ఈ పేపర్ ముక్కని నేను చిన్న చిన్న పీస్లో ముక్కలు ముక్కలుగా చేసేస్తే ఆ పీసులన్నీ కూడా దీని అంశాలు. అవునా? ఒప్పుకుంటారా? కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. దీన్ని నేను మొత్తం ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత దెర్ ఇస్ నో పేపర్ యాక్చువల్లీ. కేవలం అంశాలే మిగిలాయి. ఆ మెయిన్ సోర్స్ పేపర్ ఉండదు. ఒప్పుకుంటారా లేదా? అది ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి పరిస్థితి. కానీ భగవంతుడి అంశాలు అని అన్నప్పుడు ఈ లాజిక్ అక్కడ అప్లై కాదు. ఎందుకు అది కూడా చెప్తాను. భగవంతుడి అంశాలు అనగానే ఈ మాయావాద సిద్ధాంతం అదే జరుగుతున్నారు. భగవంతుడు, అందులోంచి మనమందరం ఆయన పార్ట్స్ అండ్ పార్సల్స్. సో మనం మళ్ళీ తిరిగి అందులో మిక్స్ అయిపోవాలి. దట్స్ ఇట్, మనం భగవంతుడం అయిపోతాం. భగవంతుడు మళ్ళీ కంప్లీట్ అయిపోతాడు. ఆ విధంగా ఒక అండర్స్టాండింగ్ ఉందన్నమాట. కానీ దట్ ఈస్ నాట్ ద ఎగ్జాంపుల్ దట్ ఈస్ గివెన్ ఇన్ బ్రహ్మ సంహిత ఇస్ వెరీ బ్రిలియంట్. ఓకే, సో దాని అర్థం ఏంటంటే మనం భగవంతుడి అంశములము. దాట్ డజంట్ మీన్ దట్ గాడ్ హ్యాస్ లాస్ట్ హిస్ ఎగ్జిస్టెన్స్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక దీపం ద్వారా మనం వేరే దీపాన్ని వెలిగిస్తే ఫస్ట్ దీపం వెలుతురు పోదు. ఆ రెండో దీపంతో మీరు 100 దీపాలు వెలిగించినా కానీ ఫస్ట్ దీపం వెలుతురు పోదు. అదేవిధంగా భగవంతుడి నుంచి మనందరం వచ్చాము, కానీ భగవంతుడు అలాగే ఉన్నారు, మనం కూడా అలాగే. ఒక్క దీపం నుండి 100 దీపాలు పెడితే అన్ని 100 దీపాలు అలాగే ఉంటాయి. ఎవరికి ఏం ప్రాబ్లం కాదు. ఎస్ ఆర్ నో? సో దిస్ అనాలజీ కెన్ బి యూ అండర్స్టూడ్ టు అండర్స్టాండ్ హౌ వీఆర్ రిలేటెడ్ టు కృష్ణ. సో భగవంతుడి యొక్క విస్తరణలో 2 రకాలు ఉంటాయి. ఓకే, ఒకటి స్వాంశ, ఒకటి విభిన్నాంశ. ఇప్పుడు అంశన అన్నారు కదా, అంశాలు కూడా 2 రకాల అంశాలు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది టెస్ట్లో కూడా నేను అడుగుతాను.
ఒకటి స్వ అంశ, రెండవది విభిన్న అంశ. స్వ అంటే ఏంటి? సొంతం. విభిన్న అంటే సెపరేట్. అవునా కదా? సో స్వ అంశ అంటే భగవంతుడు ఎప్పుడైతే అవతరిస్తారో వారి యొక్క విష్ణుతత్వ ఆ, అవతారంలో, లైక్ వరాహ, వామన, నరసింహ, పరశురామ, శ్రీరామచంద్రుల వారు, ఆ, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సొంత అంశాలు. ఈవెన్ పరమాత్మ, ఈవెన్ పురుషావతారాలు, క్షీరదక్ష విష్ణు, గర్భదక్ష విష్ణు, కరుణదక్ష విష్ణు, వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశములు. కానీ ఇవి స్వ అంశములు. అంటే ఈ అంశములకి కృష్ణుడికి తేడా లేదు. ఆయనే సొంతము, కేవలం వేషము ఇంకా భావము మార్చారు. నరసింహస్వామికి కృష్ణుడికి తేడా ఉందా? యాక్చువల్గా లేదు. అరే ఏంటి ప్రభుజీ, కృష్ణుడు ఎంత హాయిగా వేణు ఊదుతారు, ఇంకా నరసింహస్వామి రెడీగా ఉన్నారు చెంప మీద కొట్టడానికి. అవునా కాదా? చెంప మీద కాదు, మీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జరీ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఆయన ఉగ్రరూపం ఉంది, అదా ఇలా తేడా లేదు. సో తేడా వ్యక్తిలో లేదు, తేడా తన రూపంలో ఉంది. చూడండి, రూపం మారితే వ్యక్తి మారాడని రూల్ ఏం లేదు. నేను తిలక్ వేసుకొని ఇక్కడ కుర్తాలో ఉన్నా, ఆఫీస్కి వెళ్తే షర్ట్ ప్యాంట్ వేసుకుంటా. అవునా కాదా? ఇంట్లో యోగా చేస్తుంటే హాఫ్ ప్యాంట్ వేసుకుంటా. సో రూపాలు మారుతాయి కానీ వ్యక్తి సేమే కదా. ఎస్ ఆర్ నో? సో పరిస్థితిని బట్టి రూపం మారుతుంది, భావం కూడా మారుతుంది. ఉం. అదేవిధంగా భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి లీల చేయడానికి తను నరసింహస్వామి రూపంలో రావచ్చు. సో అప్పుడు తన రూపం అయితే మారింది. చాలా విచిత్రమైనటువంటి కానీ అందమైనటువంటి రూపము నరసింహస్వామిది. అండ్ ఈవెన్ వరాహస్వామి అవతారంలో కూడా ఆ, హిరణ్యాక్షుడు హీ వాజ్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ ద బ్యూటీ. కానీ బ్రహ్మదేవుడు అన్నారు, మీరు ఈ రూపంలో కూడా చాలా అందంగా ఉన్నారు. యాక్చువల్గా జనరల్గా పంది రూపాన్ని ఎవరు అందంగా అని చెప్పరు, బికాస్ దట్ లుక్స్ లిటిల్ అగ్లీ. ఇంకా అది చాలా చాలా చెడు ప్రాంతాలలో తిరుగుతుంది పంది. ఎస్ ఆర్ నో? బట్ దెన్ బ్రహ్మ వాజ్ వెరీ అట్రాక్టెడ్. ఈ రూపంలో కూడా ఎంత అందంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రూపము సచ్చిదానందముతో తయారైనబడింది కాబట్టి. అది పంచమభూతాలతో తయారవ్వలేదు. అది పంది రూపంలాగా కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సత్ చిదానంద. అది మహాభూతాలతో తయారు అవ్వలేదు. దేర్ ఫర్ ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ అండ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ అట్రాక్టివ్. యా. సో ఆ విధంగా తన రూపాలు, తన భావాలు కూడా మారచ్చు, బట్ వ్యక్తి ఆయనే. కరెక్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్. సో అందుకనే కృష్ణ వర్సెస్ విష్ణు, ఎవరు ఎవరి నుంచి వచ్చారు, పెద్ద పెద్ద డిబేట్స్ నడుస్తుంటాయి మార్కెట్లో. అంత అవసరం లేదు. ఇద్దరు ఒకటే, భావం వేరు. మీకు దాస్యరసంలో వైకుంఠానికి వెళ్ళాలంటే మీరు లక్ష్మీనారాయణ ఆరాధించండి, మీ లైఫ్ పర్ఫెక్ట్ అయిపోతుంది. రైట్. గౌడీయ సిద్ధాంతంలో మీరు గురు పరంపర ద్వారా వచ్చేటటువంటి కృష్ణ ప్రేమని పొందాలనుకుంటే మీరు రాధాకృష్ణుని ఆరాధించండి. దట్ ఈస్ ఆల్సో పర్ఫెక్ట్. సో ఆ విధంగా వి షుడ్ నాట్ అన్నెసెసరీ డిఫరెన్షియేట్. ఓకే. ఇది స్వ అంశ. దిస్ ఇంక్లూడ్స్ బలరాంజీ, ఎవ్రీథింగ్. కృష్ణుడి నుంచి ఏదైతే అంశాలు వచ్చాయో స్వ అంశ, అన్నీ కూడా స్వాంశాలు వస్తాయన్నమాట. దీన్ని జనరల్గా అవతారము అని అంటారు. నా భగవంతుడి రెండవ విస్తరణ కూడా ఉంది. ఇది సొంత విస్తరణగా సెపరేటెడ్ విస్తరణ అని అంటారు. సో సెపరేటెడ్ అంటే భగవంతుడి నుంచి వచ్చాయి, కానీ దానికి ఇంకా భగవంతుడికి ఇద్దరికి వేరే వేరే అస్తిత్వం ఉంది, ఇండివిజువలిటీ ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని అర్థం ఏంటి? ఇదంతా కూడా జీవాత్మలు. సో మనమందరం కూడా భగవంతుడి నుంచి వచ్చాం, భగవంతుడి అంశములం. కానీ మనకు భగవంతుడు ఒక వ్యక్తిత్వం ఇచ్చారు, ఇండివిజువాలిటీ ఇచ్చారు. మనం సెపరేటెడ్ ఎక్స్పాన్షన్స్. దాని అర్థం ఏంటి? మనకి భగవంతుడికి తేడా ఉంది, సెపరేషన్ ఉంది. ఇద్దరు సెపరేట్ వ్యక్తులు. భగవంతుడు ఒక వ్యక్తి, మనము ఒక వ్యక్తి. దీన్ని విభిన్న అంశ అని అంటారు. జస్ట్ 2 టైప్స్ ఆఫ్ అంశాస్, వెరీ ఈజీ టు రిమెంబర్. స్వ అంశ, విభిన్న అంశ. పొరపట్లో ప్రభుపాదులు వారు ఇచ్చారు ఈ పాయింట్, ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా శ్రీమద్ భాగవతంలో దీని గురించి చాలా డీటెయిల్గా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏం లక్షణాలు ఉంటాయి? ఇందులో విభిన్న అంశ భగవంతుడు కాదు, భగవంతుడి దాసుడు. తేడా చూసారా? అందులో నరసింహస్వామి
భగవంతుడి అంశమే, స్వ అంశ. కానీ ఆయనే సొంతంగా భగవంతుడు. నరసింహస్వామి, ఇఫ్ హీ వాంట్స్ హీ కెన్ టేక్ ఫ్లూట్ అండ్ ప్లే ఆల్సో. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన దగ్గర అన్నీ ఉంది, కానీ ఆ అవతారంలో ఆయన చేయరు, అది సూట్ అవ్వదు అక్కడ. ఎస్ ఆర్ నో? రైట్, అక్కడ. సో ఆ విధంగా ఆయనే కృష్ణుడు, నో డౌట్. కానీ ఇక్కడ సెపరేటెడ్ ఎక్స్పాన్షన్స్ ఎవరైతే ఉన్నారో విభిన్న అంశ, మనందరం జీవాత్మలం. సో మనకి సెపరేట్ వ్యక్తిత్వం ఉంది, భగవంతుడికి సెపరేట్ వ్యక్తిత్వం ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. సెకండ్, మనం భగవంతుడి అంశములం కాబట్టి మనలో ఆయనకు ఉండే లక్షణాలు కూడా ఉంటాయి. జస్ట్ లైక్ పిల్లలకి తల్లిదండ్రుల లక్షణాలు వస్తాయి, లైక్ జెనెటిక్లీ. సో మనలో కూడా ఆయనకు ఉండే లక్షణాలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? లైక్ భగవంతుడు అనంత కోటి బ్రహ్మాండాలను సృష్టించారు, మనం కూడా ఏదో ఒకటి సృష్టించాలని ప్రయత్నిస్తుంటాం. శాటిలైట్ సృష్టించాం, దాన్ని స్పేస్లో వదిలాం, మనకు కూడా ఉంది అది. భగవంతుడు పెద్ద పెద్ద గ్రహాలు సృష్టించి స్పేస్లో ఇలా ఊతారనమాట, అంతే, అది వెళ్ళిపోతాయి. ఒక శాటిలైట్స్ కోసం ఇక్కడ 1000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక కూర్చొని దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు, మిసైల్స్ ఇవన్నీ కూడా. సో ప్రవృత్తి ఉంది, కానీ కెపాసిటీ లేదు. గ్రహాలను మనము స్పేస్లో పంపే కెపాసిటీ మనకి లేదు, కానీ ప్రవృత్తి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎస్ ఆర్ నో? అయితే కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనలో కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా జీవాత్మలు చాలామందికి దగ్గర ఒక అందమైన శరీరాలు ఉన్నాయి, చాలా ఆకర్షణీయంగా మాట్లాడే ఒక కెపాసిటీ ఉంది, జ్ఞానము కూడా ఉంది. ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గర ఉండే 6 ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అందులో చిన్న చిన్న 0.1%, 0.2% అలా మనకు కూడా ఉన్నాయి. నో డౌట్, ఇక్కడ వచ్చాం కాబట్టి, భగవంతుడి నుంచి వచ్చాం కాబట్టి, నో డౌట్, భౌతిక జగత్తులో. కానీ జీవాత్మ కూడా, ఇంకా భగవంతుడికి కూడా ఇద్దరు సచ్చిదానందమే, అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఉదాహరణ ఇచ్చాను, అంశము ఇంకా పూర్ణమైనటువంటి పదార్థంలో రెండింట్లో క్వాంటిటీలో తేడా ఉంది. ఇది చాలా పెద్దది, ఇది ఒక చిన్న డ్రాపు, కానీ క్వాలిటీ సేమే ఉంటుంది. పెద్ద సముద్రంలో ఉండే ఉప్పు, ఆ చిన్న డ్రాప్లో ఉండే ఉప్పు, సేమ్ ఉప్పు, క్వాలిటీ సేమే కదా. సముద్రంలో ఎక్కడ వెతికినా ఇదే ఉప్పు మీకు దొరుకుతుంది, కానీ క్వాంటిటీ వేరు. దిస్ ఈజ్ బిందు అండ్ దిస్ ఈజ్ సింధు, రైట్? సో ఆ విధంగా మనకి భగవంతుడికి క్వాలిటీ సేమ్ ఉన్నాయి, సత్ చిత్ ఆనందం. మనం శాశ్వతము, మనము జ్ఞానులము. జ్ఞానులం అంటే జ్ఞానము కలిగిన వాళ్ళ. చిత్ అంటే కాగ్నిజెన్స్, తెలిసిన వాళ్ళము. ఇంకా మూడవది ఆనందం, అంటే ఆనందం. కానీ మన దగ్గర ఈ కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీ భగవంతుడి దగ్గర ఉండే క్వాంటిటీకి చాలా తేడా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సత్ చిత్. చిత్ అంటే ఏంటి? జ్ఞానం, నాలెడ్జ్. మన దగ్గర ఉండే నాలెడ్జ్కి భగవంతుడి దగ్గర ఉండే నాలెడ్జ్కి తేడా ఉందా? ఉంది కదా. చూడండి, భగవంతుడికి అందరి జీవాత్మల యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ తెలుసు, మనకి తెలీదు. సింపుల్, మనకు మనదే తెలీదు. మొన్న ఏం తిన్నాను బ్రేక్ఫాస్ట్లో ఆలోచించాలి, అది మన పరిస్థితి. ఇది బద్ధావస్థలో. ఈవెన్ మోక్ష అవస్థలో కూడా ఒక జీవాత్మ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా కూడా హీ కెనాట్ నో ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అదర్ జీవాస్ అన్లెస్ కృష్ణ గివ్స్ ద పవర్. లైక్ నారద మునికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సేవ చేయడానికి. అది ఉంటే ఆయన బెటర్ ప్రీచింగ్ చేయొచ్చు. ఎందుకంటే క్యాండిడేట్ దొరకగానే నారద ముని ఇమీడియట్గా స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసి వీడు నరకానికి వెళ్తాడు, మృగారి, వీడిని పట్టుకోవాలి ఫస్ట్, వీడిని కాపాడాలి. సో నారద ముని ఈజ్ యూజింగ్ దట్ కెపాసిటీ టు సర్వ్ పీపుల్, నాట్ టు డూ టైం పాస్. ఈ కెపాసిటీ యమరాజుకి కూడా ఇచ్చారు. యమరాజ్ ఈజ్ ఆల్సో గ్రేట్ డివోటీ ఆఫ్ ద లార్డ్. ఆయనకి ఎందుకు ఇచ్చారు? యమరాజ్ అరే నాకు డేటాబేస్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా, ఇక్కడికి ఎవరైనా వస్తే వాడు ఏం చేశాడు, ఎన్ని జన్మలలో ఎన్ని కోళ్ళని తిన్నాడు, ఎన్ని మేకలను తిన్నాడు, ఎన్ని చేపలను తిన్నాడు తెలియాలి కదా. ఎందుకంటే వాడిని కూడా ఫ్రై చేయాలి నేను, నూనె రెడీగా ఉంది. సో మరి ఆ డేటా నా దగ్గర లేకపోతే ఎలా? సో అందుకని ఓకే, దెన్ యూ ఆల్సో టేక్ దిస్ కెపాసిటీ. సో ఎవరైతే జీవాత్మలో యమరాజు ముందు నిలబడ్డారనుకోండి, దెన్ ఈ విల్ స్కాన్ ఇమీడియట్లీ అండ్ ఈ విల్ టెల్, ఓకే అండి మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నరకానికి వెళ్తారా, స్వర్గానికి వెళ్తారా? అయ్యో సారీ అండి, యాక్చువల్గా స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు, మొత్తం నరకమే ఉంది మీ డేటాలో. సో అది కలియుగ వాసులది అలా ఉంటుంది జడ్జ్మెంట్. ఎందుకంటే ఇక్కడ పుణ్యం చేసే వాళ్ళు దొరకరు యాక్చువల్గా. మందిరానికి వెళ్ళరా బాబు అంటే ఇంట్రెస్ట్ లేదు మోడర్న్ జనరేషన్.
వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. సో ఎనీవే, సో ఈ విధంగా కొంతమందికి కెపాసిటీ ఇచ్చారు. దాట్ డజంట్ మీన్ యమరాజ్ ఈజ్ గాడ్. దాట్ డజంట్ మీన్ నారద ముని హెస్ బికమ్ గాడ్ జస్ట్ బికాస్ త్రికాలజ్ఞుడు అయిపోయాడు కాబట్టి. ఆ సేవ కోసం అది అందించారు కాబట్టి. అదర్వైజ్ జీవాత్మలకి వేరే వాళ్ళ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ తెలియడం సాధ్యం కాదు, కానీ భగవంతుడికి తెలుసు. ఇది ఎక్కడ చెప్పారు భగవంతుడు? భగవద్గీతలో. లెట్ మీ సీ హూ ఇస్ దట్ డివోటీ హూ రిమెంబర్స్ దిస్. శ్లోకం చెప్పండి, లేకపోతే అట్లీస్ట్ అధ్యాయం చెప్పండి. ఇన్ విచ్ చాప్టర్ కృష్ణ టెల్స్? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. చెప్పండి. 4th చాప్టర్ లో 6th శ్లోక or 5th శ్లోక ప్రభు. ఓకే, టెల్ మీ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద వర్స్ బై ఛాన్స్, ఆర్ అట్లీస్ట్ ద మీనింగ్ యూ కెన్ సే. చాప్టర్ కరెక్ట్ గా చెప్పారు మీరు, వెరీ గుడ్. ఎస్ ప్రభు. నేను జన్మలు తీసుకున్నాను, మీరు జన్మలు తీసుకున్నారు, కానీ మీరు మర్చిపోయారు, నేనైతే అన్ని జన్మల గురించి నాకు గుర్తుంది అని చెప్తారు ప్రభు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వర్స్. హరే కృష్ణ ప్రభుజీ, Okay, కెన్ వి సే చెప్పండి. జన్మ కర్మ చ మే దివ్యం. నో ప్రభు, దట్స్ నాట్ ద వన్. సో ఫిఫ్త్ వర్స్ ఇస్ బహూని మే వ్యథీతాని జన్మాని తవ చార్జున తాణ్యహం వేద సర్వాణి నత్వం వెత్తః పరంతప. నువ్వు నేను అర్జున ఎన్నెన్నో జన్మలెత్తాం. జన్మలెత్తడం అంటే అర్జునుడు కూడా భగవంతుడి లీలలో సహకరణ చేయడానికి వచ్చాడు ఎన్నోసార్లు, ఎందుకంటే తను నిత్య పార్షదుడు కాబట్టి. ఇంకా భగవంతుడు కూడా ఎన్నో అవతారాలు తీసుకున్నారు. అండ్ కానీ నాకు అన్నీ గుర్తున్నాయి, కానీ నీకు గుర్తులేవు అని కృష్ణుడు చెప్తున్నారు. ఎవరికి? అర్జునుడికి. ఈ ఆన్సర్ ఎందుకు చెప్పారు ఇలా కృష్ణుడు అర్జునుడికి? ఎందుకంటే అర్జునుడు ఒక ప్రశ్న అడిగారు, మీరు ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్యదేవుడికి ఎలా ఇచ్చారు? హౌ విల్ ఐ బిలీవ్? బికాస్ సూర్యదేవుడు అనాది కాలం నుండి ఉన్నారు, మీరు ఇప్పుడు మా జనరేషన్, ఈ బ్యాచ్ మీరు. దానికి ఆన్సర్గా చెప్పారు, బాబు నేను ఎన్నోసార్లు వచ్చాను, నువ్వు కూడా వచ్చావు, నాకు అన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తులేదు. ఓకే, రిలాక్స్. సో ఆ విధంగా అర్జునుడికి చాలా క్లియర్గా తన అస్తిత్వాన్ని చెప్పడం అనేది జరిగింది. సో దాని అర్థం ఏంటి? అర్జునుడు జీవాత్మ, భగవంతుడు పరమాత్మ. అర్జునుడు జీవాత్మ కాబట్టి తనకి తన పాస్టే తెలియదు పాపం, ఎస్ ఆర్ నో? కానీ భగవంతుడికి అందరిది తెలుసు. సో ఇది జీవాత్మకి భగవంతుడికి మధ్య ఉండేటటువంటి ఇంకొక డిఫరెన్స్. ఇంకా మూడవ డిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే జీవాత్మ భౌతిక జగత్తుకి కింద పడిపోయే అవకాశం ఉంది, కానీ భగవంతుడు కింద పడిపోయే అవకాశం ఉండదు. అందుకని అచ్యుత అని భగవంతుడికి పేరుంది. అచ్యుత అంటే ఎవరైతే కింద పడరు వాళ్ళని అచ్యుత అంటారు. ఎక్కడైనా ఉన్నారా అచ్యుత అనేవారు ఎవరైనా? కింద పడని వారు. సో కింద పడ్డం అంటే ఇది జారి కింద పడ్డం కాదు, ఆధ్యాత్మిక జగత్తు నుండి భౌతిక జగత్తులో కింద పడిపోవడం అనమాట. మన అందరం పడిపోయిన వాళ్ళమే. ఓకే, తప్పుగా అనుకోకండి, బట్ మనం పడిపోయిన వాళ్ళం అంటే భగవంతుడిని వదిలేసి ఇక్కడికి వచ్చి నానా కష్టాలు అనుభవిస్తున్నాం అనవసరంగా. ఎంత అనవసరం అనిపిస్తుందంటే ఎప్పుడెప్పుడు ఎందుకు వచ్చానరా బాబు ఇక్కడికి. ఆల్దో ఎక్స్టర్నలీ పీపుల్ సే, వా ప్రభు, వాట్ ప్రాబ్లమ్ డూ యూ హ్యావ్ ఇన్ లైఫ్? నన్ను అంటూ ఉంటారు, ప్రభు మీకు ఎంత మంచి జాబ్ ఉంది, ఎంత మంచి హెల్త్ ఉంది, మీరు మంచిగా యోగా చేస్తారు, ఎంత మంచి వైఫ్ ఉంది, వండర్ఫుల్ డివోటీ, మీకు ప్రీచింగ్లో హెల్ప్ చేస్తుంది, ఎంత మంచి అబ్బాయి ఉన్నాడు, తల్లిదండ్రులు మీతో పాటు ఉంటారు. Sometimes some people say like that. Obviously that's true that Krishna has blessed, but actually I'm not very happy. Without Krishna we can never be happy. Yes or no? Idantha unnappadiki, if I don't develop my love for Krishna, all this is not giving me any happiness. I'm telling you very openly. Okay, so therefore ఎందుకంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అదే ఇవాళ కాంటెక్స్ట్. నా పిల్లలు మీరు అందరు కాబట్టి నా దగ్గరకు వస్తేనే మీరు ఆనందంగా ఉంటారు అని భగవంతుడు చెప్తున్నారు. సో అందుకనే మనకు భౌతిక జగత్తులో మంచి పరిస్థితులు ఉన్నా కానీ డోంట్ గెట్ క్యారీడ్ అవే. ఎస్ ఆర్ నో? సో యూ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ దిస్ విల్ ఎండ్ వెరీ సూన్ అండ్ గో బ్యాక్ టు కృష్ణ. సో మనం అక్కడి నుంచి పడిపోయే ఛాన్స్ ఉంది, కానీ భగవంతుడికి పడిపోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి, మనం జీవాత్మనం కాబట్టి. దట్స్ వై హిజ్ నేమ్ ఇస్ అచ్యుత. ఇది ఇంకొక తేడా. ఓకే, సో ఈ విధంగా అనేక డిఫరెన్సెస్ ఉన్నాయి, అండ్ దేర్ ఫర్ యూ కెనాట్ డినై ద డిఫరెన్సెస్, రైట్? సో ఈ శ్లోకం ఎందుకు చెప్పారంటే మనం అందరం భగవంతుడి అంశములము, టెంపరీ అంశాలు కాదు, శాశ్వతమైన అంశాలు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. మాయావాదులు ఏం చెప్తారు, ఇప్పుడు సెపరేట్ అయ్యాం మనం అంశము, తర్వాత మళ్ళీ మరచైపోతాం.
ఒకటైపోతాం. కానీ భగవంతుడు సనాతన అన్నారు ఇక్కడ. మమై వంశ జీవలోక జీవభూత సనాతన, అంటే సనాతనంగా మనం సెపరేటే ఉంటాం. సెపరేట్ అంటే ఇండివిజువాలిటీ సెపరేట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? మనం భగవద్ధామానికి వెళ్ళి కలిసి ఉన్నా కానీ మన అస్తిత్వం మనకు ఉంటుంది, భగవంతుడి అస్తిత్వం భగవంతుడికి ఉంటుంది. ఇక పిల్లోడు తప్పిపోయాడు, మళ్ళీ తిరిగి మనం అంటాం కదా తల్లిదండ్రితో ఏకమయ్యాడంటాం. ఏకమయ్యాడంటే తన అస్తిత్వం పోయిందా? తన అస్తిత్వం తనకు ఉంది కదా, కానీ ఒక ఇంట్లో ఉంటున్నాడు, దాని అర్థం ఏకమైనట్టు. కానీ తన అస్తిత్వం పోయింది, ఇంట్లో పిల్లోడే లేడిగా తల్లిదండ్రుల్లో మర్జ్ అయిపోయాడు. అలా ఉంటుందా? ఉండదు. సో అదేవిధంగా భగవద్ధామంలో భగవంతుడితో ఏకమవ్వడం అంటే ఏంటంటే ఇన్ని రోజులు ఆయన్ని మర్చిపోయి మనం సెపరేట్గా ఉన్నాము, ఆయనతో కలిసి ఉండడం అన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏకం అవ్వడం. ఓకే, సో ఇది ఈ శ్లోకంలో నేర్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.